నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, పోసాని కృష్ణమురళి ఒక మాట అన్నారు. ఏంటంటే చిరంజీవికి ఓటు అడిగే హక్కు లేదు అని చెప్పేసి అన్నారు. అసలు అంటే ఆయన అక్కడ ఓటు వేయకపోతే అక్కడ ఓటు అడిగే హక్కు లేదంటారా? అంటే అట్లా అంటే జబర్దస్త్ వాళ్ళు కూడా చాలామంది వస్తున్నారు. అంటే ఓటు అడగడానికి రాజకీయాలకి సంబంధమే లేదమ్మా. రాజకీయాలకి అన్ఫిట్టోడు, రాజకీయాలకి ఇది పనికిరాడు కాబట్టి ఓటు అడగకూడదు అనేది అసలు ఆయన స్టేట్మెంటే రాంగు. ఇప్పుడు విమర్శ ఏంటంటే చిరంజీవి గారు పార్టీ పెట్టారు, పార్టీని నడిపించలేకపోయారు, మేబీ ప్రజలు తట్టుకోలేకపోయారు. ఆయన 40 ఏళ్ళు కెరియర్ ఒక ఎత్తు, ఆ కెరియర్ ఒక ఎత్తు. అది అంటే అక్కడ చాలా అడుగడుగున ఎటు అడుగు వేయాలో కూడా తెలియదు. అక్కడ గొయ్యి ఉంటుందో నెయ్యి ఉంటుందో కూడా తెలియదు. పక్కనే ఉంటాడు, ఎవడు గోతులు తవ్వేస్తాడో తెలీదు కదా. అట్లా మరి భయపడిపోయాడో లేదంటే ఎందుకులే ఈ కంపు మనకు అనుకున్నాడో తెలియదు. కానీ మొత్తానికి ఆయన సీరియస్గా కాంగ్రెస్ విలీనం చేశారు. తర్వాత కేంద్ర మంత్రి పదవి తీసుకున్నాడు. తప్పదు కాబట్టి ఆప్షన్ లేక మరి ఇంకేటో సైలెంట్గా ఇంకా బాబు నమస్కారం బాబు చెప్పి గుమ్మడికాయ కొట్టేశాడు. కొబ్బరికాయ కూడా కాదు, గుమ్మడికాయ కొట్టేసి వచ్చేసాడు ఆయన అలవాటు ప్రకారం. సో అలాగా వచ్చేసాడు కాబట్టి ఆయనకి ఓటు అడిగే హక్కు లేదంటే అది తప్పు. అంటే ఈయన చెప్పేది ఎలాగుందంటే ఇంకా అలాగా ఎవరెవరైతే రాజకీయాల నుంచి పక్క తప్పుకున్నా వాళ్ళందరికీ ఓటు వేసే హక్కు కూడా లేనట్టు ఉంది ఇంకా. అంతే కదా. ఇప్పుడు ఆయన చేసుకోలేకపోయాడు కాబట్టి ఆయన తమ్ముడు కోసం చాలా సందర్భాల్లో చెప్పాడు ఆయన. నాలా కాదు తమ్ముడు, ఆయన ఏదైనా వాడు అనుకున్నాడంటే సాధిస్తాడు, సాధించే వరకు పట్టు వదలడని కూడా చాలా సందర్భాలు చిరంజీవి గారు చెప్పారు. కాబట్టి ఈ ఆయన లెక్క వేరుంటుంది, నా లెక్క వేరుంటుంది. ఇప్పుడు చిరంజీవి గారిని ఎంతోమంది విమర్శిస్తుంటారు. చిరంజీవి గారిని విమర్శిస్తే ఇన్ని వ్యూస్ వస్తాయి, ఇన్ని లైక్స్ వస్తాయి అనుకున్న కూడా చాలామంది ఉన్నారు. కాంట్రవర్సీకి వెళ్తేనే ఇవాళ రేపు రేటింగ్ కదా. అది సింపుల్ లాజిక్. అది ఒక పెద్ద ఆయన యాంకర్గా వచ్చాక ఆయన మరొక ఎక్కువ చేశాడు. అవి ఈ ఏడుపులు వస్తేనే అందరూ చూస్తారు, ప్రోమోలోను ట్రైలర్లోను కట్ చేసి పెట్టడం. అవి ఆఖరికి ఎలా అయిపోయింది, వాళ్ళ కోడికత్తి వ్యవహారాలు అయిపోయాయి ఇప్పుడు అవి కూడా. సో అట్లాగా హైప్ చేసి చేయడము, చిరంజీవి గారిని తిడితేనే చూస్తారనడము అనుకోవడం పెద్ద ఇదిగా ఫ్యాషన్ అయిపోయింది అనుకుంటా. సో ఇప్పుడు కూడా చిరంజీవి గారు చేసింది మేబీ అప్పుడు పరిస్థితుల ప్రకారం మిస్టేకే అనుకుందాం. మిస్టేక్ అయితే ఓటు అడగడానికి మిస్టేక్ సంబంధం ఏంటమ్మా? ఇప్పుడు ఆయన మళ్ళీ వచ్చి నాకేయండి అని చెప్పట్లేదు కదా. ఫేవర్గా కుటుంబ సభ్యుడిగా చెప్తున్నారు. ఎవరితో సంబంధం లేని మీ పోసాని కృష్ణమురళి గారు వైసీపీకి సానుభూతిపడిగా ఉండే ఈయనే ఓటేయండి అడుగుతున్నారు. వైసీపీలో చేరాడంటే వైసీపీకి ఫేవర్గా ఉన్నట్టేగా, వైసీపీకి ఓటేయండి అడుగుతున్నట్టేగా. మరి సొంత కుటుంబ సభ్యుడు, సొంత అన్నయ్య, తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు, పైగా పవన్ కళ్యాణ్ కెరీర్లో కానీ పవన్ కళ్యాణ్ అన్ని రకాలుగా కానీ అభివృద్ధి కోసం పాటుపడినవాడు. పవన్ కళ్యాణ్ కూడా చాలాసార్లు చెప్పాడు కదా నా తండ్రి అంతటి వాడని. మరి అలాంటప్పుడు ఒక తండ్రి కొడుకు హెల్ప్ చేయడా? ఒక అన్నయ్య తమ్ముడికి కోసం మాట్లాడ్డా? ఎవరో సంబంధం లేని కోసం మీరు మాట్లాడుతున్నారు. అలా అడిగితే తప్ప, అడగకూడదు, హక్కే లేదా? ఈ అమ్మ హక్కులు కూడా వీళ్ళే రాసిస్తారా? అంబేద్కర్ గారు కూడా ఇంత క్లియర్గా హక్కులు రాయలేదమ్మా. అంటే ఇక నాకు అర్థమైంది ఏంటంటే ఒక రకమైన అక్కసు. మెగా ఫ్యామిలీ అంటే నచ్చదు. మేబీ నచ్చకపోవడం వల్ల చిరంజీవి గారు నచ్చదు, పవన్ కళ్యాణ్ గారు నచ్చరు, ఎవరు వచ్చిన మొన్న వచ్చిన హీరో కూడా నచ్చకపోవచ్చు. ఇంకా ఆయన పేరేంటి, పంజా తేజ్ ఎవరు ఉన్నారు కదా, ఆయన కూడా నచ్చకపోవచ్చు, కొత్తగా వచ్చినోడు కూడా. ఒక వ్యక్తి నచ్చరంటే 1,000,000 కారణాలు ఉండొచ్చు. దానికేముంది? ఆయన ఎన్ని ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చాలా హర్డిల్స్ ఫేస్ చేశాడు ఆయన, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు ఆయన. కోడిగుడ్లతో కూడా కొట్టించుకున్నాడు. మెగాస్టార్ కటౌట్కి పాలాభిషేకాలు చేసే రోజుల నుంచి చీ అనుకొని చేదరించుకొని కోడిగుడ్డుతో కొట్టించే పరిస్థితికి వచ్చినా కూడా ఎక్కడా చెలించలే, ఎట్లాంటి దుర్భాషలేం ఆడలే. ఎవడా డాష్ గాడు ఈడే అని మాట్లాడలే ఆయన. అంతెందుకండి, మొన్న ఒక ఆడియో ఫంక్షన్ సభలో సరిలేరు నీకెవరన్న ఆడియో ఫంక్షన్ సభలో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాకి విజయశాంతి గారు కీ రోల్ పోషించారు. దానికి చీఫ్ గెస్ట్గా చిరంజీవి గారు వెళ్ళారు. వెళ్తే విజయశాంతి గారు మామూలుగా మాట్లాడేశారు. చిరంజీవి గారు, శాంతి నేను అప్పుడు రాజకీయాలు ఉన్నప్పుడు నాకు తప్పుగా అన్నావు, నేను మాత్రం నీకు ఎప్పుడు తప్పుగా మాట్లాడలేదన్నా. ఆవిడ ఒప్పుకుంది స్టేజ్ మీద. రాజకీయాలు అవి ఎందుకంటే తిని మాట్లాడలేదు కాబట్టి నేను ఎంత ఓపెన్గా మళ్ళీ అడగగలిగాడు కదా.
సభాముఖంగా కొన్ని లక్షల మంది కొన్ని కోట్ల మంది టీవీలు చూస్తున్నప్పుడు కూడా అటువంటి మనిషి ఆయన. ఎవరిని ఒక బర్త్డే ఫంక్షన్కి కూడా చిరంజీవి గారి బర్త్డే ఫంక్షన్కి పవన్ కళ్యాణ్ గారు రాలేదని ఫ్యాన్స్ హడావిడి చేస్తే నాగబాబు గారు సీరియస్ అయ్యారు కానీ చిరంజీవి ఒక్క మాట అనలే. బన్నీ కూడా సీరియస్ అయ్యారు కానీ చిరంజీవి ఒక్క మాట అనలే. అప్పటికి నాగబాబు ఏమన్నారు, నేను ఇప్పుడు మాట్లాడేసరికి స్టేజ్ మీద ఇంటికి వెళ్ళాక నా పని ఉంటుంది, ఇంకా అన్నీ తిడతాడు నన్ను అని కూడా అన్నాడు ఆయన అసలు ఏమండవు. అంటే ఇక్కడ నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, అసలు అంత బ్యాక్గ్రౌండ్ ఉండి ఆయన పాన్ ఇండియా లెవెల్లో వరల్డ్ లెవెల్లో ఆయన ఏమైనా తలుచుకుంటే కాని పని ఉంటుందా? ఆయనకున్న ఇమేజ్కి కానీ ఆయనకున్న బ్యాక్గ్రౌండ్కి కానీ కదా. మరి ఎందుకు మామూలుగా రియల్ ఎస్టేట్లో 4 డబ్బులు సంపాదిస్తేనే అమ్మ నా కార్పొరేట్ తెలుసు ఆడు తెలుసు నీ సంగతి తేలుస్తారని చెప్తారా అనే మనుషులు ఉన్న ఈ సొసైటీలో అంత ఇమేజు అంత బ్యాక్గ్రౌండ్ అంత ప్రాపర్టీ ఉండి కూడా ఎందుకు ఎవరిని ఆఖరికి బెల్ల బచ్చా కూడా విమర్శించేస్తుంటాడు. నిన్నలేదు మొన్న వచ్చినాడు కూడా. ఎందుకేమండి ఆయన? అది ఆయన సంస్కారం, అది ఆయన విజ్ఞత. ఇప్పుడు ఈ నిన్న అంటున్నాడా? ఏమండు. రేపు పొద్దున సినిమాలో అవకాశం వచ్చినా మళ్ళీ కలిసి చేస్తాడు ఆయన. దట్ ఈజ్ మెగా ఫ్యామిలీ. అది ఆయనకి అడగాలండి. నేను ముందే చెప్పాను, ఒక వ్యక్తి నచ్చినప్పుడు ఏది నచ్చదు. మెగా ఫ్యామిలీ నచ్చినప్పుడు ఆయనకి ఏది నచ్చదు. మూవీ పరంగా అయితే మూవీలో చాలా సినిమాలు కలిసి యాక్ట్ చేశారు కదా. ఆయనకి అవకాశం ఇవ్వద్దని చెప్పే ఫ్యామిలీ కాదు మెగా ఫ్యామిలీ. ఎందుకంటే ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా ఎన్నోసార్లు దుయ్యబట్టాడు, చిరంజీవి గారిని దుయ్యబట్టాడు. కానీ వకీల్ సాబ్ సినిమాలో ఈయనకి పోటీగా పెడతామని చెప్పి సార్ ఎవరినో చూస్తున్నాము దొరకట్లేదు, ప్రకాష్ రాజ్ అయితే ఎలా ఉంటుందంటే ఓకే అడగండి నేను మాట్లాడినా అన్నాడంటే. సినిమా వేరు రాజకీయం వేరు. ప్రకాష్ రాజ్ స్వయంగా ఇంటర్వ్యూ ఎంత గిల్టీగా ఫీల్ అయిపోయాడో ప్రకాష్ రాజ్ అయితే ఆయనే చెప్పాడు. నిజంగా ఆ విషయంలో గ్రేట్ అండి. మరి ఎవరైతే ఆ అవకాశాలు ఇవ్వరు. లేదు నాకు కరెక్ట్గా పోటీ మళ్ళీ బద్రీ తర్వాత అంత ఫోర్స్గా ఇద్దరం యాక్ట్ చేయగలంటే ప్రకాష్ రాజ్ అనుకుంటే మీరు అతనే పెట్టండి, మీరు లేకపోతే మాట్లాడాలో చెప్పండి అన్నాడు ఆయన. అట్లా ఎవరు ఉంటారు? సినిమా వేరు రాజకీయం వేరు. ఈయనకి నచ్చలేదు, ఎందుకు నచ్చదో తెలియదు. అందరికి అన్నీ నచ్చాలని లేదు కదమ్మా. నచ్చదు కాబట్టి ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వాలిగా, ఇచ్చేసాడు. ఓటు అడిగే హక్కు లేదంట. ఎందుకండి అది? మీకు పోటీ చేసే హక్కు లేదంటే ఒప్పుకోండి. ఎందుకంటూ ఆల్రెడీ ఒకసారి పార్టీ పెట్టి కలిపేశాడు కాబట్టి నువ్వు మళ్ళీ పార్టీ పెట్టకరా, పార్టీ పెట్టే హక్కు లేదు నీకు, లేదా నీకు పోటీ చేసే హక్కు లేదంటే అర్థం ఉంది. ఓటు అడిగే హక్కు కూడా లేదంట. ఇది ఎక్కడ న్యాయం అండి? ఎట్లా ఉందంటే ఎప్పుడో వాళ్ళ ఇంట్లో ఫంక్షన్కి, ఇప్పుడు ఫ్యూచర్లో చెప్పి మా ఇంట్లో ఫంక్షన్కి వచ్చాడండి, నేను అన్నం పెట్టి తిన్నాడు కానీ నేను వేసిన చికెన్ తినలేదు, ఆడికి ఇంక తినే హక్కే లేదంటే ఆడికి నచ్చలేదు, తినలేదా? నువ్వు ఏకంగా తినే హక్కే లేదు, భూమి మీద బతికే హక్కు లేదని స్టేట్మెంట్లు ఇస్తే దాన్ని ఎలా చేసుకుంటూ ఇప్పుడు ఇంత అన్నారా? చూడండి ఆయన ఏం మాట్లాడు, ఎవరేమనరు. ఇంకా ఫ్యాన్స్ ఈయన మీద కౌంటర్లు వేస్తారేమో సోషల్ మీడియాలో, ఆయన ఏమనరు. అందుకే కదా పవన్ కళ్యాణ్ కూడా ఒక సభలో నన్నేమైనా పర్లేదు కానీ ఆయన అంటే మాత్రం ఊరుకోనని కూడా చెప్పాడు ఆయన, సరిగ్గా ఒక 20 days బ్యాక్ ఏదో సభలో కదా. మరి దట్ ఈజ్ చిరంజీవి. మేబీ ఏమో అందుకే కదా ఆ స్థాయికి వెళ్ళాడు ఆయన అనిపిస్తుంది. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లాంటి 2 కళ్ళున్న ఇండస్ట్రీలో ఏ బ్యాక్గ్రౌండ్ లేని ఒక సామాన్యవాడు, మిడిల్ క్లాస్ వాళ్ళ నుంచి ఒక వ్యక్తి వాళ్ళిద్దరి మధ్యలో 3వ కన్నులాగా వచ్చాడని చాలా సభల్లో మహాకవులు కూడా పొగిడారుగా. ఎట్లా వచ్చుంటాడమ్మా? ఎన్ని హడ్డిల్స్, ఎన్ని అవమానాలు ఫేస్ చేసి ఉంటాడు. ఎంత కూల్గా లేకపోతే ఆ స్థాయికి వెళ్ళి ఉంటాడు. ఒక్కడ సెటిల్ అయ్యాడు అంటే ఫ్యామిలీ ఇండస్ట్రీలోకి వచ్చేసింది. దానికన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ ఉందా ఇన్స్పిరేషన్కి? దట్ ఈజ్ మెగాస్టార్. ఊరికే ఇస్తారా? సచిన్ టెండూల్కర్ ఆయనకి వచ్చి ఇంటికి వచ్చి లంచ్ చేస్తాడు, ధోని ఆయన ఇంటికి వచ్చి లంచ్ చేస్తాడు. అమిత్ షా గారు అయితే మొన్న ఒక సభలో, అప్పటికి ఇంకా కూటమి ఏర్పడక ముందు ఒక 6 నెలల కిందట, పక్కన వైసీపీ నాయకులు ఉన్నా కూడా వీళ్ళని పట్టించుకోకుండా చిరంజీవి దగ్గరికి వెళ్ళి కూడా నమస్తే చెప్తున్నాడు ఆయన. వెంటనే చిరంజీవి నమస్తే చెప్పి ఆయనకి సాల్వా కప్పాడు మోదీ గారికి. చూసారా వీడియో? అప్పుడు చాలామంది ఈయన సినిమా టికెట్ల గురించి పిలిచి అవమానిస్తే ప్రధాని మోదీ చూడండి ఎక్కడ పెట్టాడో చిరంజీవి అని కూడా మనం ట్రోల్స్లో చూసాం కదా. అది చిరంజీవి గారి రేంజ్. ఇంకా నా అలాంటి వాళ్ళు ఎన్నిసార్లు డంకాబాజీ. ఇప్పుడు యాక్చువల్గా నేను అంటే చిరంజీవి గారి ఫ్యాన్ ఏం కాదు, పాత నటులే ఇష్టం. బట్ వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నాను, చెప్తున్నాను కదా. జస్ట్ రియల్ ఎస్టేట్లో 4 డబ్బులు సంపాదించడం, లేదంటే ఒక ప్రాజెక్ట్ చేసి సంపాదించిన వాళ్ళు ఈరోజు ఎక్కలు తేలుస్తాను పదా, స్టేషన్కి వెళ్దాం పదా అంటారు కదా. మరి ఈయన మీద ఎంతన్నా కూడా ఒక కేసు పెట్టడు,
పలానా బంజారాస్లో కేసు ఫైల్ చేశాను కానీ దాని మీద పరువు నష్టం ఉందా ఎక్కడైనా చూసారా చిరంజీవి గారిది? ఏమండవు. అట్లా ఎలా ఉంటారమ్మా?